ఓ అందాల రాక్షసి. ఇక్కడ ముగ్గురున్నారు. మా వాళ్ళలో అందాల రాక్షసి ఎవరో ఆయన తెలుసుకుందాం. డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్. హాయ్ సార్. హలో. హాయ్. చూడంగానే ఫ్రేమ్ చాలా బాగుంది సార్, కలర్ఫుల్గా ఉంది. వీళ్ళ ముగ్గురు ఎవరండి అందాల రాక్షసి ఎవరు? అందరూ రాక్షసులే. అందరూ రాక్షసు అంటే లోపల ప్రతి ఒక్క అమ్మాయి ఉంటుంది కదా ఆ క్యారెక్టర్, అంటే టైం బట్టి వస్తుంది బయటికి రాక్షసి, కానీ అంతవరకు కిలకాలి, కిలికితేనే వచ్చేది కదా. అయితే అందరిలో ఆ షేడ్ ఉంటుంది. ఓకే. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? తెలుగు వచ్చి కదా మీకు? ఏం చేశారు అంత గతంలో? రాజుగారి కోడి పలావా? తర్వాత కనిపించలేదు మరి? తర్వాత షూటింగ్స్ అవుతున్నాయి, సో అందుకని ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ త్వరలోనే రామ్ ప్రసాద్ గారితో కూడా రిలీజ్ అవుతుంది పీప్ షో అనేసి. అది మేము ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏం మేము దాంట్లో మెయిన్ లీడా లేకపోతే? మెయిన్ లీడ్. నేను ఇంకా రామ్ ప్రసాద్ గారు మేము ఇద్దరమే ఉన్నాం. దీంట్లో ఏం క్యారెక్టర్ ఉంది? దీంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో దీంట్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని ఏమేమి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఇతను అన్ని లవ్ లైఫ్తో రిలేటెడ్ అన్ని ఇన్సిడెంట్స్కి నేను వచ్చి సాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా నా క్యారెక్టర్ ఉంది. అండ్ ఐమ్ ప్లేయింగ్ అ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో ఐమ్ లైక్ రిజాల్వింగ్ ఆల్ ద మెస్ వాట్ ఎవర్ హీ క్రియేట్స్. హాయ్. ఇన్స్టాగ్రామ్లో చూసాం ఇప్పుడే, చాలా బాగుంది మీ సల్మాన్ గారితో. మీది 12 కదా, బిగ్ బాస్ 12? ఓకే. ఎలా ఉంటుందండి సల్మాన్ గారితో ఆ ఫీల్? ఎలా ఉంటుంది? बहुत अच्छा, it was amazing. You know, like having Salman Khan sir talking with you every weekend and being in that house where like crores of people have eyes on you 24/7, and that is like once in a lifetime experience. So I feel blessed that I got a chance to get into that house. ఎన్ని వీక్స్ ఉన్నారు? హౌ మెనీ వీక్స్? Around 2.5. 2.5 వీక్స్. Yeah. ఓకే. బాలీవుడ్లో ఏమైనా అవకాశాలు వచ్చినాయండి? సీరియల్స్ ఆర్ మూవీస్ ఏమైనా ఆఫర్స్? Yeah, I started with MTV Roadies, the youth-based reality show. I was the semi-finalist there. It is one of the most super hit seasons of all times. Then Big Boss called me, but there also it was not an easy journey for me. Nice. I cleared all the auditions and everything. And then I did MTV BCL 4. Then I've done around 15-20 music videos in Hindi, Punjabi, Haryanvi. And recently I was nominated by Filmfare OTT Awards for the Best Female Lead Actress for my web series Simran. And then I've done 4-5 web series in Hindi. I've done a couple of Hindi movies yet to be released. And now, I guess from August 2024, I started my journey in South. So Shiraz ji was very kind enough to give me this role. And it is one of the leading characters of the movie. And we had an amazing movie shot done. The movie is already shot and it's about to release, so fingers crossed. I hope that I make a mark in Tollywood. సార్, ఎక్కడ ఎలా సెలెక్ట్ చేశారండి? ఆవిడ వెబ్ సిరీస్ చూసారా లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ చూసారా? ఏది సెలెక్ట్ చేశారు? లేదు సార్, ఒకరోజు నేను అరుణ్ లక్కీ అని నా ఫ్రెండ్, అంటే ఫస్ట్ టైం అంటే ఈ కథ అంతా బాగుంది అని చెప్పేసి ఒక మన క్యాస్టింగ్ డైరెక్టర్తో నేను సిట్టింగ్లో ఉన్నాను. అప్పుడు అరుణ్ అన్నాడు, ఒక హీరోయిన్ వస్తుంది ఇప్పుడు బాలీవుడ్ నుంచి, ఆవిడని కూడా ఒకసారి చూడండి మీకు ఎక్కడైనా అనిపిస్తే అని చెప్పి సరే అని చెప్పాము. ఇంతలోపు కృతి వచ్చింది అక్కడ రాగానే. అంటే ఓ ఎనర్జీ, మీరు చూస్తున్నారు కదా, ఫుల్ ఎనర్జీ. అరే ఆ మాటల్లో ఇప్పుడు నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇట్లా ఉంది కదా, కానీ ఇట్లా ఇది క్యారెక్టర్ చేస్తారంటే తప్పకుండా చేస్తామని చెప్పేసి అక్కడే ఫైనలైజ్ అయింది. అంటే ఫస్ట్ నేను ప్రొఫైల్ చూడలేదు, ఏది చూడలేదు, కానీ అక్కడ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసాం. అప్పుడు ప్రొఫైల్ చూపించింది ఆవిడే. అప్పుడు మన అరుణ్ కూడా చెప్పాడు. అలా మేము ఇద్దరం స్టార్ట్ అయింది జర్నీ. ఆవిడ కాపు, ఈవిడేంటి? ఇది ఆవిడ కాపు రోల్ చేస్తుంది, ఈవిడ రోల్ ఏంటి? లవర్ క్యారెక్టర్, అంటే లవ్, ఒక మంచి లవ్ క్యారెక్టర్, మంచి స్వీట్ గర్ల్, మంచి ఒక ప్రేమకి అర్థం చెప్పేలాంటి అమ్మాయి. అంటే మాటల్లో కాకుండా ఎక్స్ప్రెషన్స్లో అంత ప్రేమ చూపించాలి. ఆ క్యారెక్టర్ కృతి. సూపర్. వెహాన్షి ఏంటి మీది ఒక్క పేరు సార్? ఇంట్రడ్యూసింగ్ వెహాన్షి అండి హెగ్డే. I don't know. ఏం సార్ ఆవిడ ఒక్క పేరు సార్? అంటే ఇంట్రడ్యూసింగ్ వెహాన్షి. లైక్ కృతిది కూడా ఉంది, కానీ ఆ పోస్టర్లో పడలేదు, కానీ వేరే పోస్టర్లో ఉంది ఆల్రెడీ. కృతిది కూడా సేమ్ ఉంది ఇందులో పోస్టర్లో, అది రాంగ్ పడిపోయింది. కానీ కృతి వర్మది కూడా వేసాం. ఓకే, సరే, సూపర్.
గొడవ పెట్టానే ఇట్లా వెళ్ళిపోయింది. లేలే మామూలుగా అంటే ఎవరిది ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును. ఈఎంఐది సపరేట్, ఈఎంఐది సపరేట్. ఈఎంఐది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఈవిడి క్యారెక్టరైజేషన్ ఏంటో అనేది మేము తెలియజేస్తాం, తర్వాత ఇంటర్వల్ బ్లాంక్లో వస్తుంది. ఇంటర్వల్ బ్లాంక్ తర్వాత సినిమా మొత్తం చెడగొట్టేస్తుంది. హీరో మామూలుగా ఉండదు, దుమ్ము లేపుతుంది సినిమాలో. లాస్ట్లో అయితే ఒక మంచి ఫీల్, ప్రతి ఒక్కరికి ఒక ఫీల్ ఇచ్చేసి బయటికి పంపించేది ఈఎంఐ. ఈఎంఐ మీద ఆధారపడి ఉంటుంది మొత్తం సినిమా మొత్తం. మ్యామ్ ఇది ఫస్ట్ ఫిల్మా లేకపోతే వేరే లాంగ్వేజ్? తెలుగులో ఫస్ట్ ఫిల్మ్. తెలుగులో ఫస్ట్ ఫిల్మ్. అంతకుముందు ఏం చేశారు మేడం? నేను కన్నడ ఫిల్మ్ చేశాను. ఎన్ని చేశారండి కన్నడ? సారీ, కన్నడలో ఎన్ని చేశారు? 2-3 మూవీస్ చేశాను. యా, ఇట్స్ రెడీ టు రిలీజ్. ఓకే. ఏం చెప్పారు మిమ్మల్ని కాస్ట్ చేసేటప్పుడు, స్టోరీ నెరేట్ చేసినప్పుడు? మీరు ఏదైతే మీకు క్యారీ చేయాలి, మీ షోల్డర్స్ మీద క్యారీ చేయాలి, సినిమా మీ మీద ఎండ్ తీసుకెళ్ళేది మీరే అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా ఇష్టం ఉంది బికాస్ ద క్యారెక్టర్ ఈజ్ లైక్ వెరీ స్ట్రాంగ్. సో ఐ ఫెల్ట్ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. సో ఐ వాజ్ లైక్ హ్యాపీ. స్టోరీ ఈజ్ లైక్ దిస్ గర్ల్ ఈజ్ గివింగ్ అ వెరీ इंपॉर्टेंट मैसेज टू सोसाइटी. So I was like very happy. तो वो अच्छा रहेगा ना, लोगों को अगर रीच होगा तो it's very good. So I said okay for that. చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ వస్తూ ఉంటారు, 100 సినిమాలు చేసినా తెలుగు రాదు. మీకు అట్లా ఫస్ట్ సినిమాకి అంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు? ఎందుకంటే నాకు చాలా ఇష్టం న్యూ లాంగ్వేజెస్ లర్న్ చేయడానికి, నాకు చాలా ఇష్టం. సో వెన్ ఈవెన్ హీ హెల్ప్ మీ అ లాట్ అండ్ భాషా సార్ హెల్ప్ మీ అ లాట్. పీపుల్ అరౌండ్ మీ ఆల్వేస్ టాక్ ఇన్ తెలుగు. ఐ వాంటెడ్ టు లర్న్ తెలుగు, సో ఐ ఆస్క్ దెమ్ టు టాక్ ఇన్ తెలుగులో మాట్లాడిన గురించి అంటే నేను చెప్పాను. సో దే వర్ లైక్ ఓకే. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు తెలుగు మొత్తం? అంటే ఐ డిడ్ ఈ ఫిల్మ్కి నేను స్క్రిప్ట్ అడిగాను కదా, సో దట్ ద వర్డ్స్ इन तेलुगु आई राइट इट डाउन so that I can recall. సో वो बोल रहे थे, मैं लिख रही थी, సో ఐ జస్ట్ రికాల్ లైక్. అర్థమైందా మీకు తెలుగు ఆయన ఏదైతే? అర్థమైంది. ఇప్పుడు నేను ఫస్ట్గా కూడా నాకు తెలుగు సినిమాస్ అందరూ ఇష్టం. సో ఐ సా మోర్ దాన్ 50 తెలుగు సినిమాస్. సో ఓకే, వెన్ ఐ కేమ్ హియర్ ఐ వాంటెడ్ టు బీ లైక్ రీజనల్ పర్సన్ జैसे ही रहना था, तो आई लर्नड इट. సూపర్. సరే, వీళ్ళ ముగ్గురులో మీ లవర్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అది కదా సార్, కదా చెప్పలేము. కానీ లవర్ క్యారెక్టర్ అయితే ఈవిడ చేసింది. కృతి ఒక లైఫ్లో అంటే ఒక పర్సన్తో ట్రావెల్ చేయాల్సిన పర్సన్ క్యారెక్టర్ ఈవిడ చేసింది. ఆవిడేమో పోలీస్, మీకు తెలుసు, కాపు. ఆల్రెడీ ఆవిడ కూడా చెప్పింది పోలీస్ గురించి. అయితే మొత్తం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. మీకు ప్రతి ఒక 15-20 మినిట్స్కి ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది సినిమాలో. అంటే ఇప్పుడు జనం ఎలా అయ్యారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, నేను ఇందాక కూడా చెప్పాను, రీల్స్ చూస్తుంటారు, షార్ట్స్ చూస్తుంటారు. అయితే వాళ్ళకి ఏంటంటే 30 సెకండ్స్ 1 మినిట్లోనే సినిమా మొత్తం అయిపోతుంది. ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. థియేటర్కి ఎవడో వెళ్ళటం లేదు. థియేటర్కి ఎందుకు రా బాబు, ఇందులోనే సరిపోతుంది అని చెప్పేసి ఈ అలవాటైంది. ఇంకా ఇందులో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన ఈ స్టోరీస్, కొత్త స్టోరీస్, అంటే సినిమాల్లో కూడా రాలేని ఈ స్టోరీస్ వాళ్ళు షార్ట్లు, ఈ వీడియోలు, రీల్స్ చేసి పెట్టేస్తున్నారు, వైరల్ అవుతున్నాయి. అయితే జనం ఇప్పుడు ఎలా అయ్యారంటే, ఒక సినిమా వస్తుందంటే డైరెక్టర్లు కూడా అంత పట్టుబడి, అంటే అంత గట్టిగా విషయం ఉన్న సినిమాని తీసుకురావాలి. అయితే అలాంటి విషయం ఉన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ షార్ట్స్, రీల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇందులో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం షార్ట్ తీసి షార్ట్ పెట్టి అలసిపోతాడు. అన్ని షార్ట్లు ఉంటాయి ఇందులో. అంటే అలాంటి సినిమా ఇది. మంచి కృతి ఏంటి చూస్తుంటే కలర్ఫుల్ కనిపిస్తున్నారు. దాంట్లో ఏంటి గ్లామర్ కంటెంట్ ఉంటుందా లేకపోతే వేరే కంటెంట్ ఏమైనా ఉంటుందా? గ్లామర్ కంటెంట్ है, इसमें कुछ ग्लैमर कंटेंट है आपका, कुछ रोमांटिक कुछ है क्या? मुझे it's all about chemistry, I guess. कुछ ऐसे मतलब as we say कि you know intimate and bold scenes, no, nothing is like that. It's all for family entertainment. But yeah, the chemistry, the bonding, it's like a couple. So that is good. Like you can watch it with your parents, go with your family, go with your friends, watch it, enjoy. वैसा ही है. ఎట్లా ఎంతమంది కలర్ఫుల్గా పెట్టుకుని ఫ్యామిలీ కోసం ఏదేస్తా ఉంటే ఎట్లా? కంటెంట్, స్టోరీ. ఎందుకంటే ఒక మెసేజ్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో కూడా చూస్తే వాళ్ళు కూడా, అంటే తప్పుగా ఏం చూపించలేదు కదా. మీరు ట్రైలర్ చూసి ఉంటారు, అది ఒకటే లాస్ట్, అది కూడా ఒక
శిక్ష, ఎవడైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అంటారు కదా, కర్మ తిరిగి వస్తుంది అంటారు చూడండి, కర్మ ఈజ్ బ్యాక్ అట్లా అది. కానీ అలాంటి మెసేజ్ సినిమా మనం అంటే ఎప్పుడైనా సినిమా తీసిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు లాస్ట్ చివరికి చూసేది మెసేజ్. ఎందుకంటే కొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నారంటే అవే రియల్ అనుకొని అదే ఫాలో అవుతారు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, అందులో ఒక హీరోయిన్ చనిపోద్ది, హీరో చచ్చిపోతాడు, మొన్ననే వచ్చింది, సినిమా పేరు చెప్పకూడదు కానీ. అయితే అలాంటిది ఇంకొక అమ్మాయి సూసైడ్ చేసింది అని విన్నాను నేను. ఓకే ఓకే. అయితే అలాంటి చూపించకూడదు, అంటే జనంకి ఒక మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి. సూసైడ్ గిసైడ్ ఇట్లాంటిది కాకుండా అలాంటి పెట్టినా కూడా ఒక మెసేజ్ ఇవ్వండి, పెట్టండి, తప్పులేదు. కంటెంట్ ఉండాలి, ఒక మంచి మెసేజ్ కూడా ఉండాలి దాంతోపాటు. కానీ ఇదే మీరు కూడా చేయాలని చెప్పి నేర్పించకూడదు. అది ఒక మంచి మెసేజ్ సినిమా ఇది. మ్యామ్ మీరు చాలా సినిమాలు చేస్తుంటారు, డైరెక్టర్లు కానీ వీళ్ళు చెప్తారు, బాగా కథ అయితే బాగా చెప్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. సార్ కూడా అప్పటికి 5 సినిమాలు చేశారు. ఆయన ఎగ్జిక్యూషన్ కథ అయితే నెరేట్ చేశారో సేమ్ అలాగే చేశారా, అంతకంటే ఆయన క్లారిటీ ఉందా డైరెక్షన్లో? లేదు, చెప్పినప్పటి నుంచి అనుకుంటా ఆన్ సెట్స్ వెళ్ళినాక ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అయినాయి. సో అనుకుంటా ప్లస్ పాయింట్ అయింది ఇక్కడ మాకు, మైనస్ అయితే అవ్వలేదు. ఎందుకంటే నాకు స్టోరీ చెప్పారు, ఆన్ సెట్ వెళ్ళినాక ఇంకా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ అయినాయి, కొంచెం బెటర్మెంట్ అయింది. ఓకే. సో కాపురాలు అంటే ఫైట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఉన్నాయా యాక్షన్ సీక్వెన్స్? అంటే లేదు, ఇది అది దీంట్లో ఎక్కువ మెంటలీ వర్క్ ఉంది నాకు. సో ఫిజికలీ అంత ఎక్కువ లేదు. సూపర్ మ్యామ్. సీన్లో ఒక మీకు ఇంపార్టెంట్ సీన్స్ చాలా ఉన్నాయని చెప్పారు, మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి సినిమాలో మీకు బాగా? క్లైమాక్స్ చాలా నచ్చుతుంది. సో ఇట్ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్, ఈ మూవీకి అది క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. సో క్లైమాక్స్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. సార్ టైటిల్ ఒక రకంగా ఉంది, అందాల రక్షణ అంటున్నారు, దాంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉంది, ఏంటి ఎలా చేస్తున్నారు? అదే కదా సార్, అదే కదా. అది ట్రైలర్ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యాక మీకు అందరికీ అది కూడా తెలుస్తుంది. అంటే ఏంటంటే కంటెంట్ చూపించాను, అందులో బ్లాక్ మ్యాజిక్ అనేది ఏముండదు, జస్ట్ ఒక స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, కానీ తర్వాత చిన్నగా ఉంటుంది అది. అయితే కథ మీద వెళ్తుంది సినిమా. టైటిల్ ఓ అందాల రాక్షసి అనేది ఎందుకు పెట్టామంటే, అందం అనేది మీరు చూస్తున్నారు, కానీ ఆ క్యారెక్టర్ ఇప్పుడు మీ విషయంలో ఏదైనా మీకు తప్పు జరిగిందంటే మీరు కూడా తిరగబడతారని అర్థం అని చెప్పి రాక్షసి అని పెట్టాం లాస్ట్లో. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ ఏమన్నా? ట్రూ స్టోరీ ఏం లేదు సార్, మంచి మెసేజ్ స్టోరీ ఇది. కానీ ఎవరెవరికి బయట ఎక్కడ కనెక్ట్ అవుతుంది చెప్పలేము. ఇది ఒక క్రియేషన్ ఇది. ఈరోజు చూస్తారా సార్, వాళ్ళు ఉన్న జనరేషన్లో మనం ఇంత కమర్షియల్గా ఇంతమంది అమ్మాయిలు పెట్టుకుని ఒక మెసేజ్ చెప్తా అంటే చూస్తారు, ఎందుకు చూడరు? అంటే మీరు సినిమా ఎలా ఉందో అది కంటెంట్ దాని మీద డిపెండ్ ఉంటుంది కదా. అందరు అలా మీకు అలా క్లమ్జీగా ఏముండదు, అది సీన్ కంటెంట్ ప్రతిదీ ఒక సీన్ ఆర్డర్లో వస్తుంటుంది. మీకు ఎలా పడితే అలా ఇలా పెట్టి అన్నట్టుగా ఏదో కెమెరాలు పెట్టేసి తీసేసాం అట్లా కాదు. ఇది ప్రొఫెషనల్ సినిమా. ఓన్లీ స్క్రిప్ట్ వరకే మాకు 3-4 months అయింది స్క్రిప్ట్ వర్క్ చేయడానికి, ఎంత పర్ఫెక్ట్గా. ఇంకా అక్కడికి వెళ్ళాక షూటింగ్లో ఏం మారలేదు. ఇంప్రూవ్మెంట్ అంటే చిన్న చిన్న డైలాగులు అక్కడక్కడ, అది కూడా బాండ్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించేసి ఒక్కసారి తీసుకెళ్ళాక అందులో మార్చేది ఏముండదు. పక్కగా చేయాలి, గ్రౌండ్ వర్క్ బాగా చేస్తేనే మనం షూటింగ్లో ఏం ఇబ్బంది లేకుండా స్టార్టింగ్ రోజు నుంచి ఎండ్ వరకు గుమ్మడికాయ కొట్టేసాం అంతవరకు ఒక 2 scheduleలోనే అయిపోయింది సినిమా మొత్తం. సార్ ఇది 5th ఫిల్మా మీరు డైరెక్షన్ 5th ఫిల్మ్? దీంట్లో యాక్టింగ్ కూడా మ్యూజిక్ కూడా ఏంటి సార్, ఇన్ని ఒక క్రాఫ్ట్ చేయటమే కష్టం అంటే ఇన్ని క్రాఫ్ట్ ఎలా చేస్తున్నారు? అదే సార్, నేను ఎప్పుడో నుంచి చేస్తూ వస్తున్నాను. అంటే ఇది నా 9th సినిమా మ్యూజిక్లో. యాజ్ ఏ ఆర్టిస్ట్ నాది ఒక 13th మూవీ. ఆర్టిస్ట్ 13 సినిమాలు హీరో విలన్గా చేశాను. అయితే వేరే సినిమా కూడా వస్తుంది ఇప్పుడు ఒక విలన్గా, మంచి సినిమా వస్తుంది అది. అయితే ఇంకొక సినిమాలో హీరోగా ఉన్నాను, పౌరుషం అని. అయితే అలా చేస్తూ వస్తున్నాను. జర్నీ అది పెద్ద జర్నీ. ఆర్టిస్ట్ మ్యూజిక్ అంటే జస్ట్ ఇలా వచ్చేసి పెట్టడం కాదు, నేర్చుకుని ప్రాపర్గా 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను మ్యూజిక్ డైరెక్షన్. ఇది 8-9 సినిమా నాది.
మ్యూజిక్ డైరెక్షన్లో, తర్వాత డైరెక్టర్గా. అయితే ఇప్పుడు డైరెక్షన్లో మనకి ఇప్పుడు నేను షార్ట్లో ఉన్నప్పుడు మన భాషాశ్రీ గారు ఉంటారు కో డైరెక్టర్, ఆయన సపోర్ట్ ఉంటుంది. ఆయనది లేనప్పుడు నేను మొత్తం చూసుకుంటాను, మొత్తం A to Z చూసేది నేనే ఫైనల్లో. తర్వాత యాక్టర్గా చేసినప్పుడు యాక్టర్ క్యారెక్టరైజేషన్లో ఉంటాను. తర్వాత ఈ షూటింగ్ పూర్తి అయ్యాక, ఎడిటింగ్ అయ్యాక, మ్యూజిక్ వరకు వచ్చినప్పుడు ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ సపరేట్ చేసుకుంటూ వస్తున్నాం కదా, అది అంత అనిపించదు, ప్రెజర్ అనిపించదు. విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఏంటి ఇన్న పేర్లు ఉన్నాయి అనుకుంటారు, కానీ ఇప్పుడు అలవాటైన వాడికి ఎంత పెద్దగా ఏముండదు, అది ఈజీ కూల్. మేము బాలీవుడ్లో చాలా చేశారు, తెలుగులో టాలీవుడ్లో చేశారు సినిమా అందాల రక్షణ. ఎలా అనిపించింది? ఇక్కడ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, పీపుల్ ఎలా ఉన్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? बहुत अच्छी, बहुत ज़्यादा अच्छी. It's very warm and they don't make you realize that you don't know Telugu, because before going on set, so I am like the person just go 100% homework के साथ. I love to go on set so that just one take artist हो जाए perfection के साथ. But they are like, you go and we'll give prompting and all, but it's so easy, so convenient. आधा मैं खुद learn कर लेती हूँ, जो help होते हैं वो कर देते हैं. Very nice and मतलब इतना डिफिकल्ट नहीं लगा मुझे प्रॉम्प्ट करना, बिकॉज आई टेक द नोट्स देन विद द मीनिंग, ताकि एक्सप्रेशंस अच्छे हैं, ताकि मेरे क्लोज ना कट हो मूवी में. या सो इट वाज ऑल गुड. एंड इनफैक्ट जो सॉन्ग्स वगैरह भी थे तो वो भी बहुत फुल मीनिंग के साथ मस्त मेलोडियस सॉन्ग हमने शूट करा है गोवा में. सो बहुत अच्छा एनवायरनमेंट है, वेरी नाइस, वेरी कोऑपरेटिव, एंड दे हैव लाइक ह्यूज हार्ट्स. मुझे तो ऐसा लगता है कि साउथ में इट्स मोर वेलकमिंग, बिकॉज पता नहीं, मुझे एक पल तक लगता है कि शायद बॉलीवुड में देयर इज अ लॉट ऑफ नेपोटिज्म. आई शुड नॉट से, बट आई कैन से मेरे को कौन सा भी ए लिस्टर कोई चांस आके दे रहे. देयर इज ऑल फैमिली, बट यहाँ पे एटलीस्ट पीपल आर गिविंग यू अ चांस इन सच अ बिग बजट मूवी. सो ऑब्वियसली आई एम हाईली ग्रेटफुल. मैं ये भी नहीं कहती कि वहाँ नेपोटिज्म है 100%, बिकॉज आई हैव डन बिगेस्ट ऑफ द शोज ऑन माई ओन. सो बोथ द इंडस्ट्रीज जो काम दे वो दोनों ही अच्छे हैं मेरे हिसाब से. చాలా కాంట్రవర్సీ మాట్లాడింది ఆవిడ. मुझे लगा ज्यादा बोल गई मैं. కాంట్రవర్సీ వర్క్ करे बोल. మ్యామ్, ఆవిడకి క్లైమాక్స్ బాగా నచ్చిందని చెప్పారు. పర్సనల్గా మీకు సినిమాలో నచ్చిన ఎలిమెంట్ ఏంటి? అనుకున్నట్టు క్లైమాక్స్ చాలా బాగుంది అన్నిటికైనా, ఎందుకంటే అదొక వేరే కిక్ ఇస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేని అలాంటి క్లైమాక్స్ ఉంది. సో మేమిద్దరం లేకుండే అప్పుడు క్లైమాక్స్ షూటింగ్ అయ్యేటప్పుడు, బట్ శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి మాకు లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి అన్నీ. ఫైనల్గా ఉన్న టైంలో 350 రూపాయలు 300 టికెట్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళాలి. ఫ్యామిలీతో వెళ్ళాలంటే 1500 2000 అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఆడవాళ్ళు ట్రాఫిక్లో వెళ్ళాలన్నా చాలా అంత టైం టేకిన్. ఎన్నిటికి ఇవాళ ఇటువంటి సినిమాలు క్రైమ్ థ్రిల్లర్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ దొరికేస్తున్నాయి. పర్టికులర్గా ఇదంతా కాదు, మేము అందాల రక్ష చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి, కూర్చుని టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో చూడాలంటే వాళ్ళకి కిక్కిచ్చే ఎలిమెంట్ మీ సినిమాలో ఏముంటాయి? నేను నా అనుభవంతో చెప్తాను మీకు. నేను ఫస్ట్ ఒక సినిమా చేశాను డైరెక్షన్, శాలిని. అది థియేటర్లో పడింది. అప్పుడు ఒక దగ్గర జస్ట్ 30-35 థియేటర్ పడ్డాయి సినిమా. థియేటర్లు అంతా ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ మార్నింగ్ షో, మధ్యాహ్నానికి సగం ఫుల్ అయింది, సాయంత్రం కల్లా మొత్తం ఫుల్. ఓకే. నెక్స్ట్ డే 100 థియేటర్స్ పడ్డాయి. అట్లా ఫుల్స్ అయిపోయినాయి. అయితే నేను నమ్మేది ఇక్కడ ఏంటంటే కంటెంట్, సినిమా స్టోరీ. మీకు సినిమాలో నిజంగా దమ్ము ఉంది అంటే ఖచ్చితంగా 100% సినిమా హౌస్ఫుల్స్ అవుతాయి. ఓకే. మీరు టికెట్ ఎంతైనా పెట్టుకోండి, జనంకి నచ్చేది వాళ్ళు ఏదైనా చేస్తారు, కానీ అది చూస్తారు, కానీ నచ్చాలి. అంత డెప్త్లో మీరు సినిమా తీయాలి, అది ఛాలెంజ్ మీకు. అయితే ఇది మెయిన్ పాయింట్. అయితే వస్తారు తప్పకుండా. అదే చెప్తున్నాను కదా, ఎక్స్పీరియన్స్తో. అంటే నార్మల్గా ఏది పడితే చెప్పట్లేదు మీకు. నేను అనేది సినిమా బాగా తీయాలి సార్, తీయాలి. మీరు చెప్పినట్టు కంటెంట్ కూడా ఉండాలి. ఇటువంటి థ్రిల్లర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నప్పుడు దానికంటే కూడా కిక్కిచ్చే ఎలిమెంట్స్ ఏమున్నాయి సినిమాలో అని అడుగుతున్నాను. అదే అంటున్నాను, ఇది డిఫరెంట్ సినిమా. మీకు ఓటీటీలో చాలా ఉన్నాయి, మీరు రీల్స్ కూడా చూస్తే చాలా ఉంటాయి, షార్ట్స్ కూడా చూస్తే చాలా ఉంటాయి. సినిమా కంటే బాగా చేస్తారు, చాలా ఉంటాయి. కానీ అంతకు మించి ఓకే మనం ఆలోచించాలి. అది ఈ కథ. ఈ సినిమాకి హీరో కాదు, ఈ సినిమాకి కథయే హీరో. సూపర్.
అందుకే 100% అంటే ఇంకొకటి నేను నమ్మేది యాజ్ ఏ డైరెక్టర్గా యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నేను నమ్మేది ఏంటంటే సినిమాలో విషయం ఉంటే ఒకప్పుడు అంటే ఈ పబ్లిసిటీ మనకి మన ఇంటర్వ్యూ ఏమి ఉండేది కాదు. అవును, డైరెక్ట్గా పోస్టర్ పెట్టి సినిమా థియేటర్లో పెడితేనే హౌస్ఫుల్స్ అయ్యేది. అప్పుడు వేరు, అప్పుడు వేరు అయినా కరెక్ట్. అవును, కానీ ఇప్పుడు కూడా అది ఎక్కడో అక్కడ ఉందని నేను నమ్ముతాను. కానీ సినిమా బాగుండాలి. మనం అనుకోలేని సినిమాలు కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు బిచ్చగాడు మన సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు మార్నింగ్ షోస్కి కూడా మేము వెళ్తే ఖాళీగా ఉన్నాయి థియేటర్స్. కానీ నెక్స్ట్ 2 daysలో హౌస్ఫుల్స్, మొత్తం థియేటర్స్ ఫుల్స్. అప్పుడు థియేటర్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారనుకుంటా. కానీ 1 weekలో ప్రతి థియేటర్లో ఆ సినిమా. అంటే సినిమా బాగుండాలి. ఎప్పుడైనా ఫస్ట్ మన కాన్సెప్ట్ సినిమా బాగుండాలి అనేది ఒకటే ఉండాలి. అందులో నేను అస్సలు కాంప్రమైజ్ కాను. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది ఓ అందాల రాక్షసి టీంతో చిట్ చాట్. సినిమా అయితే మంచి మెసేజ్, అలాగే కంటెంట్ మీద మేము ఆధారపడ్డాం. మా సినిమాలో కంటెంటే హీరో అని చెప్తున్నారు. మీకు వీలుంటే టైం త్వరలో డేట్ కూడా త్వరలో వేస్తారు. వీలుంటే అందాల రాక్షసి చూడండి. మంచి సినిమా తీశాను వాళ్ళైతే టీమే చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.